హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ గైడెన్స్ బై రోజ్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్లో చేంజెస్ ఏమైనా వచ్చాయా, మార్పులు వచ్చాయా? ఓకే, కాంటాక్ట్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న ఎవరికైనా రెజ్యునేట్ అవుతుందండి. ఓకే, ఇది జనరల్ రీడింగ్ కదండి. ఓకే, ఎవరికైనా మీరు ఎప్పుడు ఈ వీడియో చేసినా మీకు ఇది వర్తిస్తుంది. ఓకేనా? ఓకే, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఓకే, మీకు ఈ రీడింగ్ కనుక రెజ్యునేట్ అవుతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మర్చిపోద్దే. ఓకేనా? ఒక లైక్ మాత్రం కొట్టాలి మీకు రెజ్యునేట్ అవుతే, మర్చిపోకుండా ఒక లైక్ కొట్టేయండి. ఓకేనా? ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందు మీకు రెజ్యునేట్ అవుతుందో లేదో చూడాలంటే ముందు మీ ఎనర్జీస్ చేస్తానండి ఎలా ఉన్నాయనేది. మీ ఎనర్జీస్ బట్టి మీకు తెలిసిపోతుంది ఇది మీ రీడింగో కాదా అని. అందుకే ఇప్పుడు ముందు మీ వేస్తాను నేను. ఒక మీ ఎనర్జీస్ ఎలాగున్నాయి దాన్ని బట్టి ఇది మీ రీడింగ్ కాదో మీకు తెలిసిపోద్ది. మీ పర్సన్ చేంజ్ అయ్యారా, చేంజ్ అవ్వబోతున్నారా ఏంటో మీకు తెలుస్తుంది. ముందు మీ ఎనర్జీస్ వేస్తాను నేను. ఓకేనా? ఓకేనండి, ఒక 5 కార్డ్స్ వచ్చాయి, చూసేస్తాను. మీ ఎనర్జీస్ బట్టి మీ రీడింగో కాదో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏ రీడింగ్ చేసినా ఒకవేళ మీ పర్సన్ గురించి చేస్తే ముందు మీ ఎనర్జీస్ వేస్తానండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ వేస్తే మీ సిచ్యువేషన్ మీకు అర్థమైపోద్ది కాబట్టి ఇది మీ రీడింగ్ కదా ముందే తెలిసిపోద్ది కదా. లాస్ట్లో చూసిన కదా మీకు అర్థం కాదు కాబట్టి మీ ఎనర్జీస్ వేస్తాను. మీకు కనుక ఇది మీకు రీడింగు ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతే ఇది మీ రీడింగే. ఓకేనా? చూసేద్దామా. ప్రపంచంలో లేని సాడ్నెస్ అంటే మీలోనే ఉన్నట్టుగా మొత్తం కార్డ్స్లో అన్నీ అవే వస్తున్నాయి. ఎలా ఉన్నారంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు, ఎక్కువ చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, పాస్ట్ గురించి ఆలోచించి చాలా ఎమోషన్ అవుతున్నారు. ఓకే, ఎందుకండి తను వదిలి వెళ్ళిపోయారో ఏటో మరి. నాకు మాత్రం ప్రజెంట్ మీ ఎనర్జీస్ చెప్తున్నానండి. మీ ఎనర్జీస్ బట్టి మీ రీడింగ్ చూడండి. ఓకేనా? మీ రీడింగ్ ఏంటి చెప్పాను కదా, మీ పర్సనల్ ఏమైనా చేంజెస్ వస్తాయో చూస్తాను. అప్పుడు మీ ఎనర్జీస్ మనం చెక్ చేసుకోండి. ఓకేనా? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఎవరో థర్డ్ పార్టీ ఉందండి. ఎవరో మీ మధ్యలో ఎవరో వచ్చి చాలా గొడవలు పెట్టారు. ఓకే, మీరు మాత్రం చాలా సాడ్గా ఉన్నారు. ఓకే, చాలా సాడ్గా ఉన్నారు. ప్రజెంట్ అయితే మీరు నో కాంటాక్ట్లో ఉన్నట్టుగా ఉన్నారండి. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. చాలా అంటే ఎలా అంటే చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు బయటికి రాలేరు అనుకుంటున్నారు, రాగలరు. ఓకేనా? మీరు బయటికి రాగలరు. అందరికీ గైడెన్స్ ఇవ్వడం అన్నీ చేయడం కాదు, మిమ్మల్ని మీరు చూడండి. మీరు బయటికి రాగలరు. ఓకేనా? స్ట్రెంగ్త్ తెచ్చుకోండి. డివైన్ మీతో ఉన్నారు. ఓకే, స్ట్రెంగ్త్ తెచ్చుకోండి. అందరికీ గైడ్ ఇవ్వడం కాదండి, మిమ్మల్ని మీరు మీకు తెలుసు మీరు ఎలాంటి వారో ఏంటో అని. ఓకే, డివైన్ మీతో ఉంది. ఇగో ఇంకా అవి ఏదైతే మీ వీక్నెస్ అయితే వాళ్ళకి తెలిసిపోయింది అనుకో, ఇంకా దాంతో ఇంకా ఆడుకుంటారు వాళ్ళు. ఎవరో మధ్యలోనే వచ్చి గొడవలు పెట్టారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఎవరో వచ్చారు మాత్రం, ఎవరి వల్ల గొడవలు మాత్రం అవే. ఓకే, మీకు మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే ఇప్పుడు మీ పర్సన్ యొక్క చేంజెస్ వచ్చేలేవో నేను చూస్తాను ఫీలింగ్స్. ఓకేనా? నేను ఒకటే చెప్తున్నానండి, మీకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది. ఈ ఎనర్జీ నుంచి మీరు బయటికి రాగలరు. ఓకే, అందరికీ గైడ్ చేయడం కాదు, మిమ్మల్ని మీరు బయటికి తండి. ఎమోషన్స్ వచ్చి బయటికి రండి. మీరు ముందు బ్యాలెన్స్ అవ్వండి. ఓకేనా? మీకు తెలుసు బ్యాలెన్స్ అవ్వగలరు. ఓకేనా? తను వెళ్ళిపోయారని ఎక్కువ బాధపడి స్ట్రెస్ ఫీల్ అవ్వి మిమ్మల్ని మీరు ఒంటరిగా చేసుకోవడం, పర్సన్ యొక్క చేంజెస్ వచ్చేలాగా చూస్తాను. నాకు సిచ్యువేషన్ బట్టి అర్థమైంది మిమ్మల్ని వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు అనేసి. ఆ ఎనర్జీస్ అన్నీ నాకు అవే ఎనర్జీస్ వచ్చాయి. మేము మాత్రం ఎవరి వల్ల గొడవలు అవ్వి, థర్డ్ పార్టీ వాళ్ళ గొడవలు అవ్వి మీ నుంచి వెళ్ళిపోయారు. ఓకేనా? మీరు అది మర్చిపోలేక ఒంటరిగానే అందరికీ గైడ్ చేస్తూ మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోవడం, ఒకే రూమ్లో ఉండడం, ఎవరితో మాట్లాడిపోవడం, ఎవరితోని ఫీలింగ్స్ షేర్ చేసుకోకపోవడం, అవన్నీ నాకు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాయి మీవి. ఓకే,
మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి, లేకపోతే టెంపుల్కి వెళ్ళండి, పీస్గా ఉంటుంది. ఓకేనా? మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏమైనా చేంజెస్ వచ్చేలా చూస్తాను. ఓకేనా? ఓకే, ఓకేనండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 8 ఆఫ్ పెంటికల్స్. నేను చూస్తాను కార్డ్స్ మేబీ. ఓకే 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 అన్నీ మంచి కార్డ్స్ వచ్చాయండి. ఎక్కువ ఫీల్ అవ్వద్దండి, వస్తారు తను. సాడ్ ఎనర్జీలో ఉన్నారు కానీ తను అలా లేరండి. ఓకే, తను రావడానికే ట్రై చేస్తున్నాడు. ఇగో చేంజెస్ అయితే వచ్చాయి. 2 ఆఫ్ కప్స్ అంటే మీ వైపు వస్తాడండి. ఓకే, మీ వైపు అయితే పక్కా వస్తాడు. మీది సోల్మేట్ కనెక్షన్ అండి. సోల్మేట్ కనెక్షన్, తను వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాడు. ఓకే, ఫస్ట్ సెకండ్ కార్డ్లోనే మీ సోల్మేట్ కనెక్షన్ అని వచ్చిందండి. మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇగో కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ప్రజెంట్ ఏదో ఎవరి వల్ల గొడవలు వచ్చాయండి అంతే. ఓకే, తన ఎనర్జీస్ అయితే చేంజ్ అయ్యాయి. తను ముందు మీకు చీట్ చేసి, అంటే చీట్ చేసి కాదు, ఏదో గొడవలు అయ్యి వెళ్ళిపోయాడు. చీట్ చేసి కాదు, ఏవో గొడవలు ఎవరి వల్ల మిస్అండర్స్టాండింగ్ అవ్వింది మీ ఇద్దరికి. ఎవరి వల్ల కూడా చేసే అవకాశం ఉంది మీకు. ఓకేనా? ఓకేనా? 9 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. ఓకే, తను ఇప్పుడు జగ్గులు అవుతున్నారు, రావాలా వద్దా అని. ఓకేనా? తను సాడ్ ఎనర్జీలో ఉన్నారు. తను ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఏదో లాస్ అయ్యింది తనకి. ఓకే, తన కెరీర్ విషయంలో ఏదో లాస్ అయ్యింది, అందుకే బ్యాక్ అవుతున్నారు. బట్ మీ దగ్గరికి వస్తారు. ఓకే, తను బయటికి చెప్పకపోవచ్చు. ఓకే, మీ మీద ఇష్టం ఉందో లేదు, బట్ తనకు మనసులో అయితే ఉంది. తను అన్నీ బయటికి చెప్పరు. ఓకే, తన ఫీలింగ్స్ కానీ ఏవైనా సరే షేర్ చేసుకోరు, అంత తొందరగా ఎవరితో షేర్ చేసుకోరు. ఓకే, మీతో కూడా షేర్ చేసుకోరు. ఓకే, మీతో కూడా షేర్ చేసుకోరు. తను అన్ని ఫీలింగ్స్ని అన్ని అంటే తను బయటికి చెప్పరు అనమాట. తనలో తానే ఫీల్ అవ్వేసి ఎమోషన్ అవుతారు, కానీ తను బయటికి చెప్పే అయితే పర్సన్ అయితే కాదు. బట్ మీ దగ్గరికి వస్తారు. ఓకే, మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తనలో చేంజెస్ అయితే వస్తాయండి. ఓకే, బట్ ఇప్పుడు అనుకుంటున్నారు తనకి మీ దగ్గరికి రావాలి. ఓకే, మీతో మళ్ళీ ముందులో బ్యాలెన్స్ అవ్వాలని చూస్తున్నారు. ఓకే, తను ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా, మ్యారేజ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీతోని. ఓకే, మ్యారేజ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ద సన్ కార్డ్ కూడా వచ్చిందండి. ఓకే, మీ దగ్గరకు వస్తారు. ఇంకా స్టెబిలిటీ కూడా ఇవ్వాలని చూస్తున్నారండి, పెంటికల్స్. ఓకే ఓకే, తనైతే ఇప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్గా అంటే తను కొద్దిగా కెరియర్ విషయంలో కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, కెరియర్లో ఏదో తన కెరియర్లో బిజీగా ఉన్నారు కొంచెం, అంతే తప్ప మీతోని మీ వైపు రావాలనే ట్రై చేస్తున్నారు. ఓకే ఓకే, మీరు సాడ్గా ఫీల్ అవుతున్నారు, కానీ తనలో చేంజెస్ అయితే వచ్చాయండి. బాగా తనకి ముందు మిమ్మల్ని ఎవరి వల్ల గొడవలు ఇచ్చి మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, బట్ తనకి తెలుస్తుంది అవి ఏంటో. ఓకేనా? ఎందుకు మిస్అండర్స్టాండింగ్ అయ్యిందో అంతా తెలుస్తుంది. ఓకేనా? తను మీకు చెప్పలేదేమో, చెప్పకుండా మీకు అంటే రీజన్ ఏంటి చెప్పకుండా మీ నుంచి వెళ్ళారు. ఎందుకంటే తను బయటికి చెప్పరండి ఏ విషయం కదా, దేనివల్ల మిస్అండర్స్టాండింగ్ అవ్విందో ఆ విషయం తనకు తెలుసు, కానీ మీకు చెప్పలేదు. ఎందుకంటే మీకు థర్డ్ పర్సన్ వల్ల తనకు తెలిసింది ఏదో మాత్రం మీ గురించి. అది మీకు ఏ విషయం చెప్పకుండా తను మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఓకేనా? తనకి తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే
తను ఒక లోన్లీగా ఉండే సాడ్ ఎనర్జీలో ఉంటే తనకు తెలుస్తుంది. అప్పుడు తెలిసాక మీ వైపు వస్తారు. ఓకేనా. సోల్మేట్ కనెక్షను మీ ఇద్దరిదిను. తను వదిలి వెళ్ళిపోయినా తను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేరండి. ఓకే. తను మీ దగ్గరికి ఒక 2 మంత్స్లో కూడా రావచ్చండి. ఓకేనా.